Hello everyone, how are you? Welcome to our channel Learn with Lahima. టుడేస్ వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గో ఇన్ టు అవర్ వీడియో. నేను వినలేకపోయాను. నేను మీరు చెప్పేదేంటో వినలేకపోయాను అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఐ కుడెంట్ హియర్. ఐ కుడెంట్ హియర్, నేను వినలేకపోయాను అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఏమి చెప్పారు. మీరు ఏమి చెప్పారు అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వాట్ డిడ్ యూ సే. వాట్ డిడ్ యూ సే, మీరేం చెప్పారు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను రేపు కాలేజీకి వెళ్ళను. నేను రేపు కాలేజీకి వెళ్ళను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ వోంట్ గో టు కాలేజ్ టుమారో. ఐ వోంట్ గో టు కాలేజ్ టుమారో, నేను రేపు కాలేజీకి వెళ్ళను అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నిన్న వర్షం కురిసిందా. నిన్న వర్షం పడిందా అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డిడ్ ఇట్ రైన్ ఎస్టర్డే. డిడ్ ఇట్ రైన్ ఎస్టర్డే. ఎస్టర్డే, నిన్న వర్షం కురిసిందా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఇంతవరకు దానిని చూడలేదు. నేను ఇంతవరకు దానిని చూడలేదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావెంట్ సీన్ ఇట్ ఎట్. ఐ హ్యావెంట్ సీన్ ఇట్ ఎట్, నేను ఇంతవరకు కూడా దాన్ని చూడలేదు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నేను చెప్తున్నది అదే. నేను చెప్తుంది అదే విషయం చెప్తున్నాను అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్, నేను చెప్తున్నది అదే విషయం అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నేను కారు కొనాలని అనుకోలేదు. నేను కారు కొనాలని అనుకోలేదు అని చెప్పినప్పుడు ఐ డిడెంట్ వాంట్ టు బై ఏ కార్. ఐ డిడెంట్ వాంట్ టు బై ఏ కార్, నేను కారు కొనాలని అనుకోలేదు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నేను కారు కొనాలని అనుకున్నాను. నేను కారు కొనాలని అనుకున్నాను అని చెప్పినప్పుడు ఐ వాంటెడ్ టు బై ఏ కార్. ఐ వాంటెడ్ టు బై ఏ కార్, నేను కారు కొనాలని అనుకున్నాను అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ అతను రేపు మీటింగ్కి అటెండ్ కాలేడు. అతను రేపు మీటింగ్కి అటెండ్ కాలేడు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో హీ వోంట్ ఏబుల్ టు అటెండ్ ద మీటింగ్ టుమారో. హీ వోంట్ ఏబుల్ టు అటెండ్ ద మీటింగ్ టుమారో. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు డాక్టర్ కావాలనుకుంటున్నావా. నువ్వు డాక్టర్ చదవాలనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డూ యూ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. డూ యూ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, నువ్వు డాక్టర్ కావాలనుకుంటున్నావా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు నాతో మాట్లాడాలనుకుంటున్నావా. నువ్వు నాతో మాట్లాడాలనుకుంటున్నావా అని అడిగినప్పుడు ఇంగ్లీష్లో డూ యూ వాంట్ టు స్పీక్ విత్ మీ. డూ యూ వాంట్ టు స్పీక్ విత్ మీ, నువ్వు నాతో మాట్లాడాలనుకుంటున్నావా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ప్రతీకారం కోసం మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ప్రతీకారం అంటే రివెంజ్. రివెంజ్ కోసం మీ సమయాన్ని వృధా చేసుకోకండి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ రివెంజ్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ రివెంజ్. రివెంజ్, ప్రతీకారం కోసం మీ సమయాన్ని వృధా చేసుకోకండి అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ అవకాశం కోసం ఎదురు చూడకండి, దాన్ని సృష్టించండి. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండకండి, దాన్ని సృష్టించండి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ వెయిట్ ఫర్ ఎన్ ఆపర్చునిటీ, యూ క్రియేట్ ఇట్. డోంట్ వెయిట్ ఫర్ ఎన్ ఆపర్చునిటీ, యూ క్రియేట్ ఇట్. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి. నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలి అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో మే యూ స్టే హ్యాపీ అండ్ హెల్దీ ఆల్వేస్. మే యూ స్టే హ్యాపీ అండ్ హెల్దీ ఆల్వేస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ దేవుడు అందరినీ చల్లగా చూడాలి. దేవుడు అందరినీ బాగా చూడాలి అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో మే గాడ్ బ్లెస్ ఎవ్రీ వన్. మే గాడ్ బ్లెస్ ఎవ్రీ వన్, దేవుడు నిన్ను బాగా చూడాలి అని చెప్పినప్పుడు మే గాడ్ బ్లెస్ యూ అంటాం. నా దగ్గర డబ్బులు లేకపోవడంతో నేను చదువుకోలేకపోయాను.
నా దగ్గర డబ్బులు లేకపోవడంతో నేను చదువుకోలేకపోయాను అని చెప్తుంటాం కదా! మనం దీన్ని గతం కోసం చెప్తున్నాం కాబట్టి ఐ కుడెంట్ స్టడీ బికాస్ ఐ హ్యాడ్ నో మనీ. ఐ కుడెంట్ స్టడీ నేను చదువుకోలేకపోయాను. బికాస్ ఆఫ్ ఎందుచేతంటే ఐ హ్యాడ్ నో మనీ నా దగ్గర డబ్బులు లేకపోవడంతో చదువుకోలేకపోయాను అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమెను కలవడానికి నాకు టైం లేదు. ఆమెను కలవడానికి నాకు టైం లేదు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు మీట్ హెర్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు మీట్ హెర్. నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను సిద్ధం చేయనివ్వండి. నన్ను రెడీ చేయనివ్వండి అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో లెట్ మీ ప్రిపేర్. లెట్ మీ ప్రిపేర్. నన్ని సిద్ధం చేయనివ్వండి అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ చెన్నై ట్రైను ఎప్పుడు వస్తుంది? చెన్నై ట్రైను ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో వెన్ డస్ ద చెన్నై ట్రైన్ కమ్? వెన్ డస్ ద చెన్నై ట్రైన్ కమ్? చెన్నై ట్రైన్ ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ వన్ ఈజ్ నాకు ఒక కారు ఉంటే బాగుండు. నాకు ఒక ఇల్లు ఉంటే బాగుండు, ఒక కారు ఉంటే బాగుండు అంటుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఐ విష్ ఐ హ్యాడ్ ఎ కార్. ఐ విష్ ఐ హ్యాడ్ ఎ కార్. నెక్స్ట్ వన్ ఈజ్ నా పని నన్ను చేయనివ్వు. నా పని నన్ను చేసుకోనివ్వు అంటుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో లెట్ మీ డూ మై వర్క్. లెట్ మీ డూ మై వర్క్. నా పని నన్ను చేసుకోనివ్వు. నెక్స్ట్ వన్ ఈజ్ అతను పొగ తాగేవాడు కానీ ఇప్పుడు మానేశాడు. అతను పొగ తాగేవాడు కానీ ఇప్పుడు మానేశాడు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో హీ యూజ్డ్ టు స్మోక్ బట్ నౌ హీ స్టాప్డ్. హీ యూజ్డ్ టు స్మోక్. అతను పొగ తాగేవాడు. బట్ కానీ నౌ హీ స్టాప్డ్. అతను ఇప్పుడు మానేశాడు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు వాళ్ళతో అడ్జస్ట్ అవ్వగలగాలి. నువ్వు వాళ్ళతో అడ్జస్ట్ అవ్వగలగాలి అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో యూ షుడ్ బీ ఏబుల్ టు అడ్జస్ట్ విత్ దెమ్. యూ షుడ్ బీ ఏబుల్ టు అడ్జస్ట్ విత్ దెమ్. నువ్వు వాళ్ళతో అడ్జస్ట్ అవ్వాలి అని అర్థం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఏమైనా సమాచారం ఉందా? ఏమైనా సమాచారం ఉందా అని అడుగుతూ ఉంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఎనీ న్యూస్? ఎనీ న్యూస్? ఏమైనా సమాచారం ఉందా? ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ మనం రేపు కొనసాగించవచ్చు. మనం రేపు ఈ పనిని కొనసాగించవచ్చు అంటుంటాం కదా! అటువంటి సందర్భంలో వి కెన్ కంటిన్యూ టుమారో. వి కెన్ కంటిన్యూ టుమారో. మనం రేపు ఈ పనిని కొనసాగించవచ్చు అని అర్థం. మీరు అలా అనుకోవడానికి కారణం ఏమిటి? మీరు అలా అనుకోవడానికి రీజన్ ఏంటి అని అడుగుతుంటాం కదా! వాట్ మేడ్ యూ థింక్ సో? వాట్ మేడ్ యూ థింక్ సో? మీరు అలా అనుకోవడానికి రీజన్ ఏంటి అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నీకు ఏమైనా ఆలోచన ఉందా? నీకు ఏమైనా ఆలోచన ఉందా అని అడుగుతుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? నీకేమైనా ఆలోచన ఉందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ do like, share and subscribe guys. Thank you.